హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిఎన్ హ్యాండ్మేడ్. సో ఈరోజు వీడియో వచ్చేసి సెకండ్ వీక్ ఆఫ్ 50 వీక్స్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. సో మనం 50 వీక్స్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసాం కదా. సో అందులో అయితే సెకండ్ వీక్ అండి. సో ఫస్ట్ వీక్లో కర్రీ లీవ్స్తో అయితే ట్రై చేసాం. సో 100% వర్కౌట్ అయింది. హెయిర్ అనేది స్మూత్గా ఉంది, అలాగే చాలా బౌన్సీగా కూడా ఉంది. సో ఇక్కడ ఇంకొక వీడియో వచ్చేసి ఏంటంటే, ఇక్కడ సెకండ్ వీక్లో నేను ఏం ట్రై చేస్తున్నానంటే, సో మీకు అవైలబుల్గా ఉన్న ఆయిల్ని అయితే తీసుకోండి. దాంతోపాటు ఆముదం అంటారు కదా, క్యాస్టర్ ఆయిల్. సో క్యాస్టర్ ఆయిల్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ కానీ తీసుకున్న తర్వాత జామాకులు అంటారు కదా, గోవా లీవ్స్. సో అవైతే వేసేసి ఆయిల్ హీట్ చేసుకోవడమేనండి. ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ అంతా ఒక్కొక్క పాయ తీసుకుంటూ మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్న తర్వాత 2 to 4 అవర్స్ కానీ లేకపోతే నైట్ పెట్టుకొని ఓవర్ నైట్ అంతా వదిలేసినా ఏం కాదు, ఇంకా బాగా వర్కౌట్ అవుతుందన్నమాట. సో టైం లేదు అనుకున్న వాళ్ళైతే నైట్ పెట్టేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అయితే మంచిది. సో టైం ఉంటే కనుక సండేస్ ఎలాగో ఖాళీగానే ఉంటాం కాబట్టి మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. సో ఇలా మొత్తం హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవాలండి. మొత్తం హెయిర్ అంతా కూడా కలిసేటట్టుగా అప్లై చేసుకోవాలి. సో ఎవరికైనా తెలుసా ఇట్లా గోవా లీవ్స్ వల్ల కూడా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది అని. సో అందుకని తెలియడం కోసం నేను ఇక్కడ కొన్ని స్క్రీన్ షాట్స్ అయితే యాడ్ చేశానండి. గోవా లీవ్స్ తోటి మనకున్న బెనిఫిట్స్ ఏంటి, అందులో మనకి ఎలాంటి విటమిన్స్ దొరుకుతాయి, హెయిర్ గ్రోత్కి ఏ విటమిన్ అయితే మనకి ఉపయోగపడుతుంది అనేది అయితే మొత్తం ఈ స్క్రీన్ షాట్స్లో అయితే ఉంటుంది. సో ఒకసారి ఓపిక్గా చదువుకోండి, చదువుకుంటే మీకే మంచిదన్నమాట. సో మనం గోవా అంటే జాంకాయ చూస్తే తినేద్దామనే అనుకుంటాం, కానీ ఆ లీవ్స్ వల్ల ఉపయోగం ఏంటి అని అయితే మనం అసలు ఊహించము, అలాగే తెలుసుకోవాలని కూడా ట్రై చేయమన్నమాట. సో మెయిన్ మనకి హెయిర్ గ్రోత్కి కావాల్సింది ఏంటి, విటమిన్ సి, విటమిన్ ఈ కదా. సో గోవాలో ఎక్కువగా ఉండేది ఏంటి, విటమిన్ సి. సో విటమిన్ సి అనేది మనకి పుష్కలంగా లభిస్తుంది అంటే అది గోవా లీవ్స్ ఆర్ గోవానే. సో ఎవరైనా జాంకాయ తినని వాళ్ళు ఉన్నా కానీ జాంకాయ తినడానికైతే ట్రై చేయండి. సో ఇలా హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్న తర్వాత షాంపూ చేసుకోవాలి కదా. సో అందుకని అదే గోవా లీవ్స్ని నేను వాటర్లో అయితే హీట్ చేస్తున్నాను. సో మొత్తం కూడా మరిగిపోవాలన్నమాట, బాగా బ్లాక్ అయ్యేటట్టుగా మరిగిపోయిన తర్వాత ఈ లీవ్స్ అన్నిటిని కూడా తీసేసి మనం ఏ షాంపూ అయితే యూస్ చేస్తామో, నేనైతే మీరా షాంపూ యూస్ చేస్తానండి రెగ్యులర్గా. సో ఆ షాంపూ అయితే అందులో వేసేసి కలిపేసుకోవడమే. సో ఫైనల్ లుక్ కూడా యాడ్ చేస్తాను నేను హెడ్ బాత్ చేశాక హెయిర్ ఎలా. సో హెడ్ బాత్ చేశాక అయితే హెయిర్ ఇలా ఉంది. సో చాలా సిల్కీగా బౌన్సీగా అయితే ఉందండి. సో ఒకసారి అయితే ట్రై చేయండి. హెయిర్ వాల్యూమ్ అనేది పెరిగిందా లేదా అనేది మనకి ఇప్పుడే అయితే అర్థం కాదు, ఒక 2 months అన్నా అవ్వాలి. సో చూస్తూ ఉంటే వీడియోస్ కంటిన్యూస్గా మీరు వాల్యూమ్ ఇంక్రీజ్ అయిందా లేదా, హెయిర్ గ్రోత్ ఉందా లేదా అనేది మీకే అర్థమవుతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేస్తూ ఉంటే మాత్రం అర్థం కాదండి. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.